అందరికీ నమస్తనుల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. రైట్, జగిత్యాలలో జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. జగిత్యాల కాంగ్రెస్లో ముసలం దాదాపు బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలకు జొరబడ్డ సంజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీ ఫిరాయించినప్పటికి కూడా పార్టీ ఫిరాయించలేదని చెప్పుకుంటూ ఒకవైపు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం ఒకవైపు, అధిష్టానము అంతే సపోర్ట్ చేయడం ఇంకొక వైపు. కాంగ్రెస్లో ఒక సాంప్రదాయం ఉంటుంది, కాంగ్రెస్లో గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూపులు ఉండే ముచ్చట అధిష్టానానికి కూడా తెలుస్తుంది. కానీ ఒక గ్రూపుకి ఎంత సపోర్ట్ చేస్తుందో ఇంకో గ్రూపుకి కూడా అంతే సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ అధిష్టానం. అట్లనే ఇక్కడ లోకల్ కాంగ్రెస్ అధిష్టానం కూడా గట్లనే గ్రూప్ రాజకీయాలు ఉంటాయని తెలుసు, గ్రూపులు ఉంటాయని తెలుసు. ఢిల్లీ అధిష్టానం, ఢిల్లీ కాంగ్రెస్ ఏ విధమైన సాంప్రదాయాన్ని పాటిస్తుందో ఇక్కడ కూడా గదే సాంప్రదాయాన్ని పాటిస్తారు. రైట్, మొత్తం మీద జీవన్ రెడ్డి మీద పోటీ చేసి మరి బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి గెలిచిండు. ఇది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న సంజయ్ కుమార్. అయినప్పటికీ కూడా పార్టీ ఫిరాయించలేదని చెప్పేసి క్లీన్ చిట్ ఇచ్చుడు. ఆయన సంజయ్ కుమార్ పోయి గాంధీ భవన్లో మీటింగ్లకు అటెండ్ అవ్వడు. లోకల్లా కాంగ్రెస్ తరపునే మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే టికెట్లు కేటాయించుడు. ఇదంతా జరిగింది. బాగా పిచ్చి పీక్స్కు పోయినట్టు నశాలానికి ఎక్కినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు జగిత్యాల కాంగ్రెస్ పార్టీ తరపున. జగిత్యాల కాంగ్రెస్ పార్టీ పట్ల ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా పార్టీ సీనియర్ నాయకుడైన 40 సంవత్సరాల సీనియర్ నాయకుడైన 4 దశాబ్దాలకెళ్ళి కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాల మీద మోస్తున్న జీవన్ రెడ్డి అనుచరులు అయితే ఇదే మాట్లాడుతూ ఉన్నారు. రైట్, ఎట్టకేలకు జీవన్ రెడ్డి రాజీనామా మీద ఒక క్లారిటీ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీలోకి చేరాలని ఆయన అనుకుంటున్నారు అని చెప్పేసి వార్తలు అయితే వైరల్ అవుతా ఉన్నాయి. మొత్తం మీద ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఒక క్లీన్ చిట్ లెక్క ఇచ్చి పడేసిండు. ఒక లెటర్ విడుదల చేసిండు బయటకు జీవన్ రెడ్డి. ఆయన లెటర్ విడుదల చేసిన కొన్ని క్షణాల్లోనే ఆయన ఇంటి దగ్గర కొన్ని ఫ్లెక్సీలు వెలిసినాయి. ఆ ఫ్లెక్సీలు కూడా చూపెడతా మీకు, పోతా ఉంటాయి. రైట్, నిన్న జీవన్ రెడ్డిని బుజ్జగించడానికి మంత్రి శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ వీళ్ళందరూ అక్కడికి పోయినట్టున్నారు. పోయి బుజ్జగించే కార్యక్రమం అడ్లూరి లక్ష్మణ్ పోయినరా పోలేరా తెలియదు. మొత్తం మీద మంత్రి శ్రీధర్ బాబు అయితే పోయిండు. పోయిన తర్వాత బుజ్జగింపు కార్యక్రమాలు నడిచినాయి, చర్చల కార్యక్రమాలు నడిచినాయి. అయినప్పటికీ కూడా ఆ చర్చలు సఫలం కాలే. ఆ చర్చలు పెట్టిన తెల్లారే జీవన్ రెడ్డి చర్చలు పెట్టినాక కొద్దిసేపటికే ప్రెస్ మీట్ పెట్టిండు. ఆ ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు వెల్లడించిండు. దేవుడు శాసిస్తాడు, వీళ్ళు చేస్తారు అని చెప్పేసి కూడా మాట్లాడిండ్రు. వాళ్ళ చర్చలకు ఎటువంటి ప్రియారిటీ ఇచ్చినట్టు ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో అయితే ఎక్కడా కనబడలే. జీవన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టిన అవన్నీ ముచ్చట్లు మనం మాట్లాడుకుందాం. ఆ వీడియోలు కూడా మనం చూద్దాం. శ్రీధర్ బాబును జీవన్ రెడ్డి అనుచరులు నిలదీసిన వీడియోలు కూడా మన దగ్గర ఉన్నాయి. ఆ వీడియోలు కూడా ప్లే చేసుకుందాం. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. దాదాపు 70% ఉన్న సబ్స్క్రైబర్లు చూస్తుంటే 30% కొత్త సబ్స్క్రైబర్లు, 30% కూడా రావట్లే. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది. ఎప్పటికీ ప్రజల తరపున ప్రజల పక్షాన గొంతై నిలుస్తుంది మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. కాబట్టి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ జీవన్ రెడ్డి రాజీనామా మీద ఒక క్లారిటీ అయితే వచ్చినట్టే. మరి ఇప్పుడు దీని మీద ఇంతవరకు బహిరంగంగా ఎక్కడ చర్చించలే రేవంత్ రెడ్డి. ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా చేయలే. ఎందుకు ప్రయత్నం చేస్తాడు? పార్టీలో ఉన్న సీనియర్ నాయకులకు చెక్ పెట్టడానికి ఆపరేషన్ సీనియర్స్లను బయటికి వేయడానికి ఆపరేషన్ సీనియర్స్ అని చెప్పేసి ఏదో ప్రోగ్రాం పెట్టుకొని తిరిగే కదా. ముందుగా జగిత్యాల నుంచి జీవన్ రెడ్డికే చెక్ పెట్టిండనే అంశాలు అయితే తెర మీదకి వచ్చినాయి. దానిలో భాగంగానే ఇలా జీవన్ రెడ్డిని బయటకు పంపిస్తున్నా అని లోపల ఆనందంతో ఉన్నాడు కావచ్చు రేవంత్ రెడ్డి, నాకు తెలిసి. రైట్, మొత్తం మీద జీవన్ రెడ్డి విడుదల చేసిన లేఖ కావచ్చు, జీవన్ రెడ్డి ఇంటి ముంగట వెలిసిన ఫ్లెక్సీలు కావచ్చు, ఒకసారి ఆ వీడియోలన్నీ మనం చూసుకుందాం. శ్రీధర్ బాబుతో చర్చలు కావచ్చు, మంతనాలు కావచ్చు, శ్రీధర్ బాబు పంపించిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడిరు అవన్నీ. రైట్, ఆయన బాంబు వెలిచిండు, నాకు అన్యాయం జరగడానికి సీఎం రేవంత్ రెడ్డి కారణము అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఒకసారి మీరు ఆ వీడియో వినండి. మీకు న్యాయం జరగపోవడానికి కారణం సీఎం రేవంత్ రెడ్డి అంటారా అంటే హీఈస్ ఆల్సో వన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అవు బరాబరా ఆయన కూడా ఉన్నాడు అని చెప్పేసి.
న్యాయం జరగడం నాకు అన్యాయం జరగడానికి ఆయన పాత్రలు ఉంది బాధ్యత ఎవరేంటంటే న్యాయం జరగడం కాదు, నాకు అన్యాయం జరగడం వల్ల ఆయన పాత్ర ఉంది కదా అంటున్నా. లేదంటా రైట్. మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరపడానికి వచ్చిన వీడియో ఇది. నిన్న అడ్లూరి లక్ష్మణ్ వచ్చిండు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా వచ్చిండు. మొత్తం మీద వాళ్ళు చర్చలు జరపడానికి వచ్చిండ్రు. చర్చలు జరపడానికి వచ్చిన వాళ్ళతోని అసహనం వ్యక్తం చేసిండు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి. రాజీవ్ గాంధీ ఆశయాలకు తగ్గట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీ లేదని అసహనం వ్యక్తం చేసిండు. ఇక ఈ వీడియో అదే. మధు టిఫిన్ దాదాపు చర్చలన్నీ అయిపోయిన తర్వాత అసహనం వ్యక్తం చేసిండు. నిజంగా ముక్కుసూటిగా చెప్పే వ్యక్తి. దాదాపు ఈ పార్టీ ఫిరాయించిన 10 జాగాలల్లా 10 మంది ఎమ్మెల్యేలల్లా ఈ జగిత్యాల నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చేసినంత లొల్లి ఇంకెవరు చేయలే. అక్కడక్కడ ఉన్నాయి. ఇక్కడ గద్వాల నియోజకవర్గం నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పోతే సరితా తిరుపతయ్య అసహనం వ్యక్తం చేసిండ్రు, గతంలో ఏడ్చిండ్రు. తర్వాత ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని జాగాలలో ప్రోటోకాల్ ఇష్యూలు ఏర్పడ్డాయి. కానీ జీవన్ రెడ్డి పట్టు పట్టిందంటే ఇడిచిపెట్టలే. రేవంత్ రెడ్డికి ఆయన కాంగ్రెస్ పార్టీకి మొసం మర్రనీయకుండా చేసిండు అనుకో రాదుండ్రి. రైట్. మొత్తం మీద ఈ చర్చల తర్వాత రాజీవ్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా రాజీవ్ గాంధీ ఆశయాలు ఏ విధంగా ఉండేనో అట్లా ఇలా కాంగ్రెస్ పార్టీ లేదని అసహనం వ్యక్తం చేసిండు. తర్వాత ప్రెస్ మీట్ పెట్టిండు. లైట్ తీసుకున్నాడు. వాళ్ళు చర్చించిన చర్చలు ఏవైతే ఉన్నాయో వాటిని లైట్ తీసుకున్నాడు. దేవుడు శాసించిండు, మానవుడు అనుసరిస్తాడు. అంటే నేను ఒక నిర్ణయం తీసుకున్నా, అయిపోయింది. దేవుడు శాసించిండు, నేను ఆ శాసనానికి కట్టుబడి ఉంటా, మానవుడు అనుసరిస్తాడు అని చెప్పేసి. రైట్. ఇవాళ ఈ లెటర్ విడుదల చేసిండ్రు జీవన్ రెడ్డి అని చెప్పేసి. ఈ లెటర్ విడుదల చేసిండ్రు. కడవడపోతే మళ్ళీ సైడ్కి కూడా కనబడుతుంది ఒకసారి. జీవన్ రెడ్డి ఎక్స్ మినిస్టర్ అని చెప్పేసి. జగిత్యాల 4 దశాబ్దాలకు పైగా నాతో కలిసి ప్రయాణం చేసిన రాజకీయ సహచరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులకు గత 20 మాసాల నుండి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న పరిణామాలను మీరు గమనిస్తున్నారు. ఈ పరిస్థితులలో ఇంకనూ అనుమానాలకు, అవమానాలకు గురవుతూ మానసిక క్షోభతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాని పరిస్థితులలో 25/3/2026 రోజున భవిష్యత్తు ప్రణాళిక కోసం జగిత్యాల పట్టణం గొల్లపల్లి రోడ్డు బండారి గార్డెన్ లో ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మీ సలహాలు సూచనలతో నా భవిష్యత్తు రాజకీయ ప్రస్థానంలో మీ తోడు అండదండలతో నాకు మానసిక స్థైర్యం కలిగిస్తూ మార్గదర్శనం కాగలరని మనవి. సదా మీ తోడు కోరే జీవన్ రెడ్డి అని చెప్పేసి. ఇయ్యాల విడుదల చేసిన లేఖ ఇది. మొత్తం మీద ఇయ్యాల విడుదల చేసిన లేఖ 25 తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 27 తారీఖు నుంచి గ్రామాల బాట పట్టి ఆయనకి ఏం జరిగింది, ఆయన బాధ ఏంది, ఆయన ఎదుర్కొన్న అవమానాలు ఏంది అన్ని ప్రజలలో తిరుగుకుంటా వివరించుకుంటా ఆయన పార్టీ మార్పు మీద ప్రజాభిప్రాయ సేకరణ మొదలు పెడతారు అన్నట్టు. రైట్. ఇది విడుదల చేసిన లేఖ. ఈ లేఖ విడుదల చేసిన కొద్దిసేపటికే మీకు ఒక వీడియో చూపెడతా. ఈ లేఖ విడుదల చేసిన కొద్దిసేపటికే ఒక పోస్టర్ వెలిసింది. ఇది అది. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అని చెప్పేసి రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది కదా, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించిన కొద్దిసేపటికే జీవన్ రెడ్డి ఇంటి ముందు వెలిసిన పోస్టర్ ఇది. రైట్. మొన్ననే మనం చూసినాము జీవన్ రెడ్డి ఆ ఇంటి ముందు ఉన్న కాంగ్రెస్ పోస్టర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ చించేసిండ్రు, తీసేపిచ్చిండ్రు.
ఇప్పుడు నేను ఒక్కసారి చెప్తే ఈ పోస్టర్ ఏదైతే ఈ లేఖ ఏదైతే విడుదలైన కొద్దిసేపటికి జీవన్ రెడ్డి ఇంటి ముంగట ఈ ఈ కటౌట్లు ఈ ఫ్లెక్సీలు దర్శనం ఇచ్చినాయి. ఇఫ్ ఐ సే ఇట్ వన్స్ ఇట్స్ ఈక్వల్ టు సేయింగ్ ఇట్ 100 టైమ్స్ అన్నట్టు. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే అది రజనీకాంత్ డైలాగ్. మొత్తం మీద ఆ డైలాగ్తోని ఇటు జీవన్ రెడ్డి ఫోటో అటు రజనీకాంత్ ఫోటోతోని ఓ పోస్టర్ వైరల్ అయింది. మొత్తం మీద త్వరలో రాజీనామా చేయనున్నట్టు ప్రకటించిండ్రు. 25వ తారీఖున రాజీనామా చేస్తారు. చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి పోవడం ఖాయమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వాగతం పలుకుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చెప్పిండ్రు, భుజాల మీద మోసుకొని తీసుకొని వెళ్తాం, ఆయన పార్టీలోకి వస్తాడు అని అంటే మొత్తం మీద తీసుకొని వెళ్తాం, మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఆయన అంత మంచి నాయకుడు, పార్టీ నిబంధనలకు కట్టుబడి ఉండే నాయకుడు, ప్రజల కోసం కష్టపడే నాయకుడు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా చెప్పుడు జరిగింది. ఇది కథ. మొత్తం మీద ఒక క్లారిటీ వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీలో మాత్రం జీవన్ రెడ్డి కొనసాగరు, బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.